Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 638 points down 81,050 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 219 పాయింట్స్ డౌన్ 24,796 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 983 పాయింట్స్ డౌన్ 50,479 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది. దాని గురించి చాలా ఇంపార్టెంట్ డేటా మీతో షేర్ చేయాలి. బట్ దానికంటే ముందు ఇవాళ మార్కెట్ వోలటాలిటీని కూడా మీతో డిస్కస్ చేయాలి. ఓపెనింగ్ నుంచి ఫస్ట్ కొంత పెరుగుతూ మార్కెట్ పెరిగిపోతుందనే ఒక సినారియోని క్రియేట్ చేసి అక్కడి నుంచి కాన్స్టెంట్ గా మార్కెట్ డౌన్ అయింది. సరే సెల్లింగ్ ప్రెషర్ అనుకుందాం. ఇవాళ ఆల్మోస్ట్ 140 అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకలో 50,190 అక్కడి నుంచి విత్ ఇన్ ద మినిట్స్ కొన్ని మినిట్స్ లోనే 51,500 వరకు మార్కెట్ వెళ్ళింది. 50,190 నుంచి 51,500 వరకు నియర్లీ 1,300 పాయింట్స్ దగ్గరికి బ్యాంక్ నిఫ్టీ పెరిగి మళ్ళీ అదే 1,300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడింది. మార్కెట్ పడడం పెరగడం ఫండ్ ఫ్లోస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ 1,300 పాయింట్స్ పెరిగి మళ్ళీ ఏం చేంజ్ అయిపోయింది? 1,300 పాయింట్స్ ఇమీడియట్ గా ఫాలో అవ్వాలి. వెరీ 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 బిగ్ వోలటైల్ సెషన్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ రిలేటెడ్ గా కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి 345 పాయింట్స్ దగ్గరగా పడ్డం హైస్ నుంచి నియర్లీ నెక్స్ట్ 173 పాయింట్స్ దగ్గరగా పెరగడం మళ్ళీ ఒక గుడ్ ఫాల్ మార్కెట్ లో కనిపించడం. ఇవాళ ట్రేడింగ్ సెషన్ కూడా డ్రాప్ అయిందని కనిపిస్తుంది. బట్ వోలటైల్ గా డ్రాప్ అయిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం నిన్నటి వీడియోలో ఎందుకు మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయి అండ్ ఎందుకు ఫర్దర్ గా కూడా మార్కెట్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆ టైంలో మనం ఏం చేయాలి ఈ ఎంటైర్ ఆస్పెక్ట్స్ ని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ రిలేటెడ్ ఉంటున్న ఓన్లీ కాన్ఫ్లిక్ట్ నే మనం బిగ్గర్ థింగ్ గా చూస్తే దెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికి కూడా అది అప్లై అవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్. అందులో మన నిఫ్టీకి సంబంధించి తప్పితే ఏషియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కొంత స్లైట్ నెగిటివ్ గా ఒకటి రెండు కనిపిస్తున్నా మోస్ట్లీ మిగతావన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ అన్ని గ్రీన్ లో ఉంటూ కేవలం ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఫాలో అవ్వాలని ఆ ఇష్యూ జరుగుతున్నది ఇండియాలో కాదు, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రిలేటెడ్ గా. ఇక్కడ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఇంప్రూవ్ అయితే ప్రైజెస్ ఇంప్రూవ్ అవుతుంటే ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో గ్లోబల్ గా అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అయినా క్రూడ్ ఆయిల్ లాస్ట్ వీక్ లోనే 9% దగ్గరగా పెరిగిపోయింది. ఇప్పుడేం భారీగా పెరగలేదు, 1% పెరిగింది. క్రూడ్ ఆయిల్ కారణంగా మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నా. సో నాట్ జస్ట్ బికాస్ ఇజ్రాయెల్ ఈవెంట్, ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా అప్డేట్స్ టైం టు టైం అప్డేట్ అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ రిలేటెడ్ గా హెజ్బోల్లా అటాక్ అని హెజ్బోల్లా వాళ్ళు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఫస్ట్ టైం ఒక సిటీ మీద అటాక్ చేశారని, లెబనాన్ రిలేటెడ్ గా అప్డేట్స్, ఇలా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది టైం టు టైం ఏదో బిగ్గర్ థింగ్ గా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ అది ఒక్కటే కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా మీతో షేర్ చేయాలి. రేపు ఫర్ ద ఫస్ట్ టైం 1 వీక్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత చైనీస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ చైనీస్ కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రేపు ప్రెస్ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు. వాళ్ళ స్టిమ్యులస్ రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ప్రాబబుల్లీ ఫండ్స్ అన్ని కూడా చైనాని ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్న ఫండ్ ఫ్లోస్ ఏవైతే ఇండియన్ మార్కెట్స్ లోకి వచ్చాయో చైనా రిలేటెడ్ గా అలాంటి బస్ క్రియేట్ అవుతుండేసరికి ఫండ్స్ ఇండియాని వదిలి వెళ్తూ ఉండడమే. లాస్ట్ 4 సెషన్స్ లో, ఇది లాస్ట్ 3 సెషన్స్ డేటా 30,000 crores. లాస్ట్ సెప్టెంబర్ 13 చూసారనుకోండి ఇంకొక 10,000 crores కనిపిస్తుంది. సుమారుగా 40,000 కోట్ల దగ్గరగా 4 రోజుల్లోనే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి వెళ్ళిపోయాయి. అండ్ రీటైలర్స్ ఈ 40,000 కోట్లలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ ని మార్కెట్ నుంచి బై చేయడానికి ప్రయత్నించారు. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో 30,000 crore FIS సెల్ చేస్తుంటే డిఐఎస్ ఇండైరెక్ట్ గా రీటైలర్స్ మనీ 26,000 crores మార్కెట్స్ ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది. బట్ ఆ ఇంటెన్సిటీ మార్కెట్ లో హెవీగా కనిపిస్తూ ఉండడం, సెల్లింగ్ కంటే బయింగ్ ఇంటెన్సిటీ కొంత డౌన్ సైడ్ మనకు ఉంటూ ఉండేసరికి మార్కెట్స్ లో ఇలా కరెక్షన్ కనిపిస్తుంది. అండ్ బీ ప్రిపేర్, ఇంకా మార్కెట్స్ కరెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అది మీరు భయపడాల్సిన ఈవెంట్ కాదు. నేను ఇది ఒకటైతే క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మీరు పాస్ట్ ని చూస్తే, మన గతాన్ని చూసారనుకోండి, ఎవ్రీ ఫాల్ మనకు ఆపర్చునిటీగా కనిపిస్తుంది. కానీ ఎందుకో ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో వచ్చే ఎవ్రీ ఫాల్ మనకి భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి గతం చూస్తే ఎవ్రీ ఫాల్ మంచి ఆపర్చునిటీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందంటే మాత్రం మనం భయపడిపోతాం, టెన్షన్ పడిపోతాం, ఎగ్జిట్ అయిపోవాలనుకుంటాం. ప్లీజ్ అలా చేయొద్దు. ఫస్ట్ థింగ్, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రీసెంట్ గా పెట్టిన చివరి ఛాన్స్ టైం టు సెల్ అన్న వీడియోని మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా మీరు అందరూ వాచ్ చేయాలి. అని చెప్పాను కదా, రేపు చైనాకు సంబంధించిన మార్కెట్స్ రీఓపెన్ అవబోతున్నాయి ఆఫ్టర్ 7 days క్లోజ్. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 వరకు చైనాకు సంబంధించిన మార్కెట్స్ గోల్డెన్ వీక్ హాలిడేలో భాగంగా, నేషనల్ హాలిడేలో భాగంగా క్లోజ్ లో ఉన్నాయి. రేపు ఓపెన్ అవబోతున్నాయి. అండ్ చైనాకు సంబంధించిన గవర్నమెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా రేపు ఉంది. కాబట్టి కొంచెం వోలటాలిటీ ఇతర మార్కెట్స్ లో, పర్టికులర్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో, ఎందుకని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోనే అది మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎక్కువ ఎమర్జింగ్ ఫండ్స్ మన మార్కెట్స్ లోకి వచ్చాయి ఇతర ఏషియన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ కూడా గ్లోబల్ డేటా ఆస్పెక్ట్ లో మీరు చూస్తే ఇప్పుడు ఫ్యూచర్స్ కొంత మనకి డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నా ఈ ఫ్రైడే మనకి బాగానే పెరిగాయి. ఎందుకంటే జాబ్స్ డేటా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది యూఎస్ మార్కెట్స్ కి సంబంధించి. సో నాకు పర్సనల్ గా యూఎస్ మార్కెట్స్ లో అంతా గ్రీన్ గానే కనిపిస్తుంది. జాబ్స్ డేటా బాగుంది, రేట్ కట్స్ వస్తున్నాయి, అక్కడంతా సినారియోస్ వెరీ వెరీ పాజిటివ్ గా మార్కెట్స్ కి టర్న్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈవెన్ జపాన్ మార్కెట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఏదైతే మనకి స్ట్రెంత్ కనిపిస్తూ వచ్చిందో వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ గా అది కూడా ప్రెసెంట్ స్టెబిలైజ్ అయింది. కాబట్టి అందరూ చైనీస్ మార్కెట్ వెనక పరిగెడుతున్నారు. పర్సనల్ గా నేనైతే ప్రెసెంట్ ఉంటున్న ఆస్పెక్ట్ లో గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చైనీస్ మార్కెట్ వైపు అయితే ప్రెసెంట్ ఇంత పెరిగాక చైనీస్ మార్కెట్స్ కంటే కూడా నాకు
జపాన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ ఇంకొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. యుఎస్ మార్కెట్స్ పెద్ద పెరగవాలా అని పెద్ద డౌన్ సైడ్ కూడా రిస్క్ కనిపించదు, కానీ జపాన్ మార్కెట్స్ మన చైనీస్ మార్కెట్స్ తో కంపేర్ చేసి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గ్రోత్ ని అక్కడ గ్లోబల్ మార్కెట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ పర్సనల్ గా అయితే నేను ఇతర మార్కెట్స్ లో అంత యాక్టివ్ ఇన్వెస్టర్ అయితే కాదు. నేను యుఎస్ రిలేటెడ్ గా కొన్ని కంపెనీస్, నాకు నచ్చిన కొన్ని కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశానంతే. ఈ జపాన్ రిలేటెడ్ గా కానీ చైనా రిలేటెడ్ గా కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పాయింట్ లో చేయాలనుకుంటే నేను చైనీస్ మార్కెట్ ని కాదు, జపాన్ మార్కెట్ ని ఫోకస్ చేస్తాను. అండ్ ఇంతకీ మీకు ఒకవేళ ఇతర కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లైక్ ఈ జపాన్ లో కానీ యుఎస్ లో కానీ ఇతర కంట్రీస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎలాంటి ఫండ్స్ ఉంటాయి అండ్ ఏ కంట్రీ స్పెసిఫిక్ గా ఎలాంటి ఫండ్స్ ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఇది డెడికేటెడ్ వీడియో ఎలాంటి కంట్రీస్ కి ఎలాంటి ఫండ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ట్యాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ఏంటి, వీటన్నిటిని కూడా క్లియర్ గా ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎంతవరకు మనం డబ్బుల్ని వేరే కంపెనీస్ కి సంబంధించి ఇతర కంట్రీస్ లో ఉన్న కంపెనీస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్యాక్స్ రిలేటెడ్ గా అండ్ రిస్ట్రిక్షన్స్ రిలేటెడ్ గా ఉన్న మొత్తం డేటాని కూడా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుందాం. పర్సనల్ గా నాకు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లాంగ్ టర్మ్ లో ఈ మార్కెట్స్ అన్నిటికంటే కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికంటే కూడా మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయని కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి స్టిల్ మన ఇండియన్ మార్కెట్స్ కి నేను హై ప్రియారిటీ అయితే ఇస్తున్నాను. ఇన్ ద షార్ట్ టర్మ్ మీరు వినొచ్చు చైనీస్ మార్కెట్, ఈ మార్కెట్, ఆ మార్కెట్ అని. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఏ ఫండ్స్ అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్ లోకి లేట్ గా వస్తాయేమో కానీ ఖచ్చితంగా వస్తాయి. సో మీతో ఏం చెప్పాను, రేపు అంటే అక్టోబర్ 8న చైనీస్ మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయని చెప్పాను. ఈ రెండు డేట్లను కూడా గుర్తుంచుకోండి. అక్టోబర్ 9th అంటే కొంచెం ఒక 2 రోజుల తర్వాత ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరగబోతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ స్టార్ట్ అయింది, 3 డే మీట్ అది. అక్టోబర్ 9th మన దానికి రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తాయి. ఏమైనా రేట్ కట్ ఉంటుందా ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన నీ లేదు. బట్ స్టాంప్స్ మారడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రేట్ కట్స్ అనే ఒక చిన్న పాజిటివ్ అప్డేట్ ఇవ్వడానికి ఏదో ఛాన్స్ ఉంది. లెట్స్ సీ ప్రెసెంట్ ఉండే ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ చేస్తారని. ఇది ఈ మంత్ కి సంబంధించి. నెక్స్ట్ మంత్ 7th నవంబర్ 7th ఫెడ్ రిలేటెడ్ గా మనకి అవుట్కమ్ అయితే ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్, ఈ ఫెడ్ వాళ్ళు ఉన్నారు కదా యుఎస్ ఫెడ్ వాళ్ళు ప్రాబబుల్లీ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ డేట్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫ్రైడే. అంత జాబ్స్ డేట్ వచ్చినప్పుడు యాక్చువల్లీ వాళ్ళు రేట్ కట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బట్ స్టిల్ రేట్ కట్ ఇస్తారనే అనుకుంటున్నాను. అండ్ ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఈ సెప్టెంబర్ 27th నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ అయితే కొంత ఎక్కువగా ఫాలో అయ్యాయి. అంటే విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఎక్కువగా ఫాలో అయ్యాయి. యూజువల్ ఫాల్ ఎలాంటి బుల్ మార్కెట్ లో అయినా ఒక 5%, 6% ఫాల్ యూజువల్ గా కనిపిస్తుంటాయి. దాంట్లో సర్ప్రైజ్ ఏం లేదు. కానీ సెప్టెంబర్ 27th నుంచి కంటిన్యూస్ గా నిఫ్టీ ఏమో 1600 పాయింట్స్ 1600 పాయింట్లు పడితే బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 4273 పాయింట్లు 4273 పాయింట్స్ అండ్ మిడ్ క్యాప్ 4102 అండ్ స్మాల్ క్యాప్ ఏకంగా 1550 పాయింట్స్ దగ్గరగా రీసెంట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి చూస్తే ఒక బిగ్ వేలో డ్రాస్టిక్ గా ఫాలో అయింది. ఇది మార్కెట్ లో కంఫర్ట్ ని ప్రొవైడ్ చేయదు. ఈవెన్ విక్స్ కూడా ఇలా మార్కెట్స్ కంటిన్యూస్ గా విత్ షార్ప్ మూవ్ పడుతూ ఉండేసరికి విక్స్ కూడా 11.5 దగ్గరగా ట్రేడ్ అవుతున్నది కాస్త ఇప్పుడు 15 దగ్గరకు వచ్చేసింది. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను, ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ లోనే మీకు అలాంటి సెల్లింగ్ కనిపించడానికి ఏ రీజన్స్ ఉన్నాయని అండ్ ఎందుకు మనం ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి అండ్ ఆ ఫాల్ లో మనం చేయగలిగేవి ఏవేవని. బికాస్ ఈ ప్రిపేర్డ్ గా మీరు లేరంటే నాకు తెలిసి ఇవాళ పోర్ట్ఫోలియోస్ రీసెంట్ టైమ్స్ లో కంపేర్ చేస్తే ఎక్కువగా హిట్ అయింటాయి. ఎక్కువ నెగిటివిటీ మీకు కనిపించుంటుంది. అండ్ మనీ కంట్రోల్ వాళ్ళు యూజువల్ గా ఒక పోల్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఇంకెంత మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని. అండ్ అలా మనీ కంట్రోల్ వాళ్ళ పోల్స్ లో వాళ్ళకి వస్తున్న ఆన్సర్స్ ప్రకారం స్టిల్ ఇంకా ఎక్స్పెన్సివ్ గానే ఉందని, ఇంకొక 10%, ఇంకొక 20% ఫాలో అవ్వచ్చు అని ఇలా మనీ కంట్రోల్ రిలేటెడ్ గా పోల్స్ ద్వారా డేటా ఇన్వెస్టర్స్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కొటేషన్ ఎప్పుడు మైండ్ లో ఉంచుకోండి. ఇక్కడ నుంచి గతంలో చూస్తే ప్రతి ఫాల్ మనకు ఆపర్చునిటీగా కనిపిస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 4 years తర్వాత మళ్ళీ మీరు వెనక్కి చూస్తే ఇవాళ వచ్చిన ఫాల్ కూడా మీకు ఆపర్చునిటీగానే కనిపించుంటుంది. మనీ ఉంటే బుల్ మార్కెట్ లో ఎక్కడా ఒక 5% కూడా పడకుండా 10% కూడా పడకుండా మంచి క్వాలిటీగా బిజినెస్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ గ్రోత్ ని తీసుకొస్తూ ముందుకు వెళ్ళిపోయిన కంపెనీస్ ఇప్పుడు ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నాయి. మీరు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చూడండి. జనవరి పాయింట్ లో ఎక్కడైతే ఉందో ఈ జనవరి 2024 లో ఎక్కడైతే ఉందో ఇప్పుడు అక్కడికి వచ్చింది. ఏమాత్రం ఇంకొంచెం పడి 2500 దగ్గరికి కానీ వచ్చింది అనుకోండి స్టాక్ 2021 అక్టోబర్ లో ఎక్కడ ఉందో అక్కడికి వస్తున్నట్టు ఇంచుమించు. అంటే 2021 అక్టోబర్ తర్వాత మీరు ఒకసారి నెంబర్స్ చూస్తే సెప్టెంబర్ 2021 ఆ పాయింట్ లో మీరు చూస్తే నియర్లీ 1,70,000 crore దగ్గరగా వాళ్ళ రెవెన్యూ ఉంటే రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్, ఎందుకంటే ఇయర్ కంపారిజన్ లోనే చూడాలి ఇది. రీసెంట్ సెప్టెంబర్ క్వార్టర్ ని చూస్తే 2,30,000 crore దగ్గరగా వాళ్ళ రెవెన్యూస్ ఉన్నాయి. ఆ టైంలో ప్రాఫిట్ 15,500 crore దగ్గరగా ఉంటే ఈసారి 20,000 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంది. నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. గుడ్ బిజినెస్. నేను చెప్పేది ఏంటి, అందరికీ తెలుసు రిలయన్స్ గుడ్ బిజినెస్ అని. ఇలా స్టాండర్డైజ్ అయిపోయిన కంపెనీస్ ఆపర్చునిటీని ఇస్తే డబ్బులుంటే కొనుక్కోవడం, లేదంటే వెయిట్ చేయడం, ఈ రెండు కాకుండా ఇంకేదైనా మనం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ మార్కెట్ టైమింగ్ లో ఇప్పుడు రైట్ అవ్వచ్చు. బట్ ఏదైనా పాయింట్ లో మీరు రాంగ్ అవుతుంటే మాత్రం ఎప్పుడు మళ్ళీ మార్కెట్ లోకి రావాలో తెలియక అన్నెసరీ కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. కాబట్టి క్యాష్ ని ఉంచుకోవడం తప్పులేదు. ఇంకొంచెం మార్కెట్ ఫాలో అయ్యాక ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ లో నిన్నటి
వీడియోలో మాట్లాడుకున్నాం కదా లెవెల్స్, అలాంటి లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొనుక్కుందాం, అప్పుడు అలా చేద్దాం, యాక్ట్ చేద్దాం అనుకోవడంలో తప్పలేదు. కానీ పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ అవుదా ఇంకెంత పడిపోతుందని భయపడ్డారంటే మాత్రం ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా ఇప్పుడు ఎలా అయితే మిమ్మల్ని భయపెడుతున్నాయో వారని అదని ఇదని, రేపు మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చినప్పుడు భారీగా పెరుగుతున్న మార్కెట్స్ అని చెప్పి హెడ్లైన్స్ పెట్టి మరి హైయర్ ప్రైస్ లో మిమ్మల్ని మార్కెట్ లోకి తీసుకొస్తాయి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్, రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ క్యాష్ లో సెల్లర్స్ గా ఉంటున్నారు అండ్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న లాంగ్ పొజిషన్స్ ని సిగ్నిఫికెంట్ గా అన్వైండ్ చేసుకున్నారు అండ్ క్లయింట్స్ లాంగ్స్ ని కొంత హెవీగానే రీసెంట్ గా యాడ్ చేస్తున్నారు అండ్ పుట్ కాల్ రేషియో కూడా ఆల్మోస్ట్ 0.6 దగ్గరికి వచ్చేసింది. యూజువల్ గా ఈ లెవెల్ కి వచ్చినప్పుడు మార్కెట్స్ యూజువల్ గా రీబౌండ్ అవుతూ ఉంటాయి, అంటే కొంచెం పెరుగుతూ ఉంటాయి, కొంత పాజిటివ్ లో క్లోజ్ అవుతూ ఉంటాయి. బట్ పర్సనల్ గా 25,500 లెవెల్ ఆర్ అట్లీస్ట్ మినిమం ఫస్ట్ 25,000 లెవెల్ అయినా అబోవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా ఇన్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ లో అప్ సైడ్ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ప్రతి ఒక్క లెవెల్, ఈ లెవెల్స్ ని గమనించండి, ప్రతి ఒక్క లెవెల్ బ్రేక్ అయిన ప్రతిసారి మళ్ళీ ఆ లెవెల్ అబోవ్ వచ్చి క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే మార్కెట్ చేయట్లేదు. అలా ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ కూడా బ్రేక్ అవుతుంటే 24,000 అరౌండ్ మార్క్ కి మార్కెట్స్ టెస్ట్ చేసే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి అన్లెస్ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ అబోవ్ వచ్చింది, సస్టైన్ అయింది, స్టెబిలైజ్ అయిందని తెలిసేంత వరకు ఇంట్రాడేలో వస్తున్న మూవ్స్ ని కూడా కన్సిడరేషన్ తీసుకోవద్దు. ఎండ్ ఆఫ్ ద డే లో మార్కెట్ క్లోజ్ అవ్వడం మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఫైనల్ గా ప్రెసెంట్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ అన్నిటిని చెప్తాను, తర్వాత వాటి రిలేటెడ్ గా నాకుంటున్న ఒపీనియన్ కూడా చెప్తాను. ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా కాన్ఫ్లిక్ట్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, బట్ గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వకపోతుండడం, ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా లాస్ట్ వీక్ పెరిగినంత మళ్ళీ ఈ వీకెండ్ స్టార్టింగ్ లో ఎక్కువ పెరగకపోతూ ఉండడం. ఖచ్చితంగా మనం ఆ టాపిక్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ టూ మచ్ ఇంపార్టెన్స్ అయితే నీడ్ లేదు. కానీ November 5th వరకు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అయితే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా ఎక్కువగానే చూస్తారు. దీనికి కాదు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది చైనా రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ అండ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక అవి ఇంకెంత పెరుగుతున్నాయి అండ్ ఆ క్రియేట్ అవుతున్న బజ్ గ్లోబల్ ప్లేయర్స్ ని ఎలా ఇంపాక్ట్ చేసిందని. బికాస్ సిఎల్ఎస్ఏ వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ని కూడా చూడండి. మేము ఇండియా రిలేటెడ్ గా ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాం, చైనా రిలేటెడ్ గా ఎక్స్పోజర్ పెంచుతున్నాం, చైనా రిలేటెడ్ గా ఇంకా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ స్టేట్మెంట్స్ కొంత అన్సర్టనిటీ మార్కెట్ లో కంటిన్యూ చేస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు అయితే చైనా రిలేటెడ్ గా బజ్ కొనసాగుతుంటుందో, ఈ ఫండ్స్ అని ఎప్పుడు ఫ్లో అయిపోతూ ఉంటాయో అప్పటి వరకు అన్సర్టనిటీ ఉంటుంది. బట్ మార్కెట్స్ కూడా ఒక లెవెల్ వరకు ఇక్కడ ఫాలో అవుతాయి. ఎప్పుడు అట్రాక్టివ్ అని ఈ ఫండ్స్ అన్నిటికీ కనిపిస్తున్నా వాళ్ళ సెల్లింగ్ ని ఆపేసి ఆ తగ్గించుకునే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఇదేం లాంగ్ టర్మ్ ఫినామినా కాదు చైనా రిలేటెడ్ ఈవెంట్, షార్ట్ టర్మ్. అండ్ ఇప్పుడు ఇంకొక కొత్తది ఏంటి మార్కెట్ లోకి వెలుగులోకి వస్తుందంటే హర్యానా ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ వెనకపడుతుందనే ఒక సందేహాలు సోషల్ మీడియాలో క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఇది గతంలో ఈ హర్యానా రిలేటెడ్ గా ఏ టైంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎంతెంత ఎవరెవరు సీట్లు గెలుచుకున్నారని. సో రీసెంట్ టైమ్స్ లో బీజేపీ వాళ్ళకి కొంత స్ట్రెంత్ అయితే ఉంది, బట్ ఈసారి ఎన్నికల్లో అలాంటి స్ట్రెంత్ ఉండదు. బికాస్ ఆఫ్ రీసెంట్ ప్రజల్లో కొంచెం అసహనం అయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ ఎన్నికల్లో కూడా అనుకున్న మేరకు బీజేపీకి సీట్లు రాకపోతుండడం ఈసారి హర్యానాలో అండ్ ఈవెన్ కమింగ్ స్టేట్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ వెనకపడుతున్న సోషల్ మీడియాలో కూడా స్పెక్యులేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిందంటే నేనేం అనుకోను, బట్ ఇది కూడా ఒకటి అండర్లైన్ గా మార్కెట్ లో ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ గా ఉండవనేలా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ Q2 నెంబర్స్ అనుకున్నంత విధంగా ఏ ఉండవు, కొంచెం డల్ అవుతాయి ఇండియన్ కంపెనీస్ అనే అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఓవరాల్ గా మార్కెట్ లో ఉన్న అన్ని అప్డేట్స్. నేను హైయెస్ట్ ప్రియారిటైజ్ చేసి ఇంత షార్ప్ గా మార్కెట్ ఫాలో అవుతున్న దానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నది చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ కి, తర్వాత ఇజ్రాయెల్ కి, తర్వాత ఈ ఎలక్షన్ కానివ్వండి, ఈ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న నామ్స్, ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉన్న నామ్స్ అప్డేట్స్ కి ఆల్రెడీ రియాక్షన్ వచ్చేసింది. వీటన్నిటికీ ఫర్దర్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాను. ఎర్నింగ్స్ వీటన్నిటిని లాస్ట్ లో పెడుతున్నాను. బికాస్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం గెస్ట్ చేయడం ఎలా ఉంటుంది, వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఎస్టిమేట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ లో ఫెయిల్ అవుతాయి, బీట్ అవుతాయి. కాబట్టి బీట్ చేసిన ఎస్టిమేట్స్ కి బిలో వచ్చిందని మనం మాట్లాడుకుంటుంటాం. కాబట్టి ఈ ఎస్టిమేట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ నీడ్ లేదు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉంటున్న స్టెబిలిటీ ఇండియన్ మార్కెట్స్ లో కూడా సర్టైన్ పాయింట్ డెఫినెట్ గా అరైజ్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ అయితే లేదు. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ థింగ్ ని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, ఇంతటి డేటాని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తుంటే మాత్రం మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మీరు గమనిస్తే స్టాక్ చాలా సెల్లింగ్ ప్రెషర్ లోకి వెళ్ళింది కదా. ఓవరాల్ మార్కెట్ ఫాలో అయింది, ఇది కూడా అందుకే ఫాలో అయింటుంది అనుకుంటే మనం మిస్టేక్ చేస్తున్నట్టు. మీరు మొత్తం వెబ్సైట్స్ ని చూడండి, ఫైనాన్షియల్ వెబ్సైట్స్ ని. ఓలా ఎలక్ట్రిక్ ఒక CEO అండ్ దాన్ని నడుపుతున్న వ్యక్తి అండ్ దాని రిలేటెడ్ గా బజ్ క్రియేట్ చేసిన వ్యక్తి భవిష్ అగర్వాల్ కి కునాల్ కామ్రా గారు రిలేటెడ్ గా క్లాష్ వస్తూ ఉండడం ఓవర్ ద ట్విట్టర్, వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉండడమే స్టాక్ కి వాళ్ళు ఇంతలా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం. పర్సనల్ గా నాకు కునాల్ కామ్రా గారు అంటే తెలీదు, బట్ ఈ గొడవ జరిగిన తర్వాత తెలిసింది తను ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ స్టాండప్ కమీడియన్ అని. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ తను ఓలా రిలేటెడ్ గా ఒక ట్వీట్ చేశారు. అది చాలా వైరల్ అయిపోయింది, చాలా ఆల్మోస్ట్ 6.3 మిలియన్ పీపుల్ కి రీచ్ అయిపోయింది. తర్వాత దానికి భవిష్ అగర్వాల్ రియాక్ట్ అవుతూ ఇది ఒక పెయిడ్ ట్వీట్, అంటే మా కాంపిటీటర్స్ నీ దగ్గర ట్వీట్ చేయించారు, నీకు అంత ఖాళీగా ఉంటే నీ ఫెయిల్డ్ కామెడీ నీకు వర్క్ అవ్వకపోతూ ఉంటే మా రియల్ కస్టమర్స్ కి నువ్వు సర్వీస్ చేయడానికి మా సర్వీస్ స్టేషన్స్ కి రా, నిజంగా హెల్ప్ చేయనేలా ట్వీట్ చేయడం, తర్వాత దానికి తను బదులివ్వడం. అండ్ దానికి భవిష్ అగర్వాల్ కొంచెం హార్ష్ స్టేట్మెంట్స్. ఒక బ్రాండ్ ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఈవెన్ తప్పు లేకపోతున్నా దాన్ని
కానీ సున్నితంగా మాట్లాడాలి. అది చాలా మంది బ్రాండ్స్ మేనేజ్ చేస్తున్న బిగ్ పీపుల్ కి ఆల్రెడీ సోషల్ మీడియా పరంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ భవిష్ అగర్వాల్ గారు వాళ్ళ సైడ్ కొంత తప్పు పెట్టుకొని, బికాస్ ఇలా సర్వీస్ స్టేషన్స్ బయట ఇన్ని వెహికల్స్ ఎప్పటి నుంచో ఉంటుండడం, మీరు జస్ట్ ఓలా ఎలక్ట్రిక్ అని సోషల్ మీడియాలో సర్చ్ చేయండి. ఎంతో మంది ఓలా రిలేటెడ్ గా వాళ్ళ వెహికల్స్ ని కొని మాకు సర్వీస్ సరైన టైంలో అందట్లేదు అని ఇబ్బందులు పడుతూ పెడుతున్న ట్వీట్స్ మనకి లెక్కలేనని కనిపిస్తాయి. సో సోషల్ మీడియా పరంగా ఇంత అవుట్రేజ్ ఉంది కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మేము సర్వీస్ సెంటర్ని పెంచుకుంటున్నాం, బిజినెస్ ని ఖచ్చితంగా మేము మంచిగా ముందుకు తీసుకువెళ్తాం, మేము మా కస్టమర్స్ కి మెరుగైన సర్వీసెస్ ఇస్తామని డెఫినెట్లీ యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా తను ముందుకు రావడం అండ్ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయడం అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ప్రాబ్లమ్ స్టిల్ ఉంటున్నప్పుడు, మన పక్కే ప్రాబ్లం ఉంటున్నప్పుడు అలాంటి హార్స్ స్టేట్మెంట్స్ తను ఎప్పుడైతే ఈ కునాల్ కామ్రా గారు రిలేటెడ్ గా చేయడం స్టార్ట్ చేశారో, ఇక మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ప్రాబ్లం మీ సైడ్ పెట్టుకొని మమ్మల్ని అరుస్తున్నారు, ముందు సరైన సర్వీసెస్ ఇవ్వండి కస్టమర్స్ కానీ ఇలా తనకి కంప్లీట్ నెగిటివ్ గా భారీ ఎత్తున ఓలా ఎలక్ట్రిక్ అగైనెస్ట్ గా ట్విట్టర్ మొత్తం కూడా మోగిపోతూ ఉండేసరికి బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటది కదా, ప్రతి కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటది. ఇంత నెగిటివిటీ ఫిల్ అయిపోతే రీసెంట్ టైమ్స్ లోనే మాట్లాడుకున్నాం, ఓలా ఎలక్ట్రిక్ ఒక మార్కెట్ షేర్ 27% కి డ్రాప్ అయిపోయిందని. ఒకప్పుడు అది నియర్లీ 50% దగ్గరగా ఉండేది. ఈ ఫస్ట్ లైన్ ఉంది చూసారా పైకి వెళ్తున్నది, అది ఓలా ఎలక్ట్రిక్. ఒకప్పుడు అది 50% కి దగ్గరగా ఉండేది, ఇప్పుడు హాఫ్ అయిపోయింది ఇంచుమించు. వెరాస్ బజాజ్ ఆటో చూడండి, ఈ కింద బ్లూ కలర్ లైన్ చూడండి, అది సడన్ గా జంప్ అవుతుంది. అండ్ టీవీఎస్ మోటార్ చూడండి, అది కూడా అప్ ట్రెండ్ లో ఉంది. ఈవెన్ ఏథర్ ఎనర్జీ కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది. ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ అలా డౌన్ ట్రెండ్ లో ఉంది? డౌన్ ట్రెండ్ ఇన్ ద సెన్స్ స్టాక్ ప్రైస్ లా కాదు, వాళ్ళ మార్కెట్ షేర్ పరంగా, టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ షేర్ పరంగా ఎందుకుంది? బికాస్ ఆఫ్ దే సర్వీస్. వెహికల్స్ ఎవరైనా అమ్ముతారు, దాని తర్వాత ఎలా సర్వీస్ ఇస్తున్నారు అన్నదే మెయిన్ పాయింట్. ఈ నెగిటివిటీ ఈ బ్రాండ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ డిస్టర్బ్ చేస్తుండేసరికి సేల్స్ డ్రాప్ అవుతున్నాయి, మార్కెట్ షేర్ డ్రాప్ అవుతుంది అండ్ అది స్టాక్ ప్రైస్ లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిన అవుట్రేజ్ ఏదైతే ఉందో, అంటే తనకి అగైనెస్ట్ గా వచ్చిన స్టేట్మెంట్స్ కానీ, ఓలా ఎలక్ట్రిక్ అగైనెస్ట్ గా వచ్చిన ట్వీట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అవి చూసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఓలా ఎలక్ట్రిక్ కొనడానికి ఇష్టపడతారా? ఇవన్నీ కూడా ఓవరాల్ గా స్టాక్ రిలేటెడ్ గా డ్యామేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. బట్ ఇది ది ఎండా, లేకపోతే ఓలా ఎలక్ట్రిక్ సర్వైవ్ అవ్వదా అంటే అలా ఏం కాదు. ఇలాంటి విమర్శలు, ఇలాంటి అండర్ ప్రెజర్ లో ఉండే సిచ్యువేషన్స్ చాలా కంపెనీస్ ఒక పాయింట్ లో ఎదుర్కొంటాయి. కానీ దాని తర్వాత మేనేజ్మెంట్ ఎలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బయర్స్ కి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇన్వెస్టర్స్ కి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఎలాంటి బ్రేక్ త్రూ టెక్నాలజీస్ ద్వారా వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు, ఇవి నెక్స్ట్ డిసైడ్ చేస్తాయి కంపెనీ ఏ రకంగా ఎదగాలని. భవిష్ అగర్వాల్ గారు అయితే ప్రెసెంట్ ఉంటున్న తీరును మార్చుకొని హంబుల్డ్ గా నా సైడ్ తప్పు ఉంది, ఎస్ మమ్మల్ని కొంత క్షమించండి, కొంత టైం ఇవ్వండి, మేము బెటర్ చేస్తామని పాజిటివ్ వేలో రెస్పాండ్ అయితే బాగుండేది. అండ్ పాసిబుల్లీ కమింగ్ టైమ్స్ లో అయినా తను హార్ష్ గా మాట్లాడకుండా ఉంటూ ప్రెసెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉంటే ఓలా ఎలక్ట్రిక్ ఉంటున్న కస్టమర్ బేస్ నెగిటివ్ పబ్లిసిటీ చేయకుండా ఫర్దర్ గా వాళ్ళు వస్తున్న వెహికల్స్ ని ఎక్కువగా సెల్ చేసుకోవడానికి అండ్ వాళ్ళకి అదర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసి గ్రో అవడానికి ఓలా ఎలక్ట్రిక్ కి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇందుకే నేను ఐపీఓ వచ్చాక ఫుల్ బజ్ లో ఉంటున్నప్పుడు కూడా వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడిందే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి అంతంత వాల్యుయేషన్స్ లో కొంటున్నారేమో, ఈ సైడ్ కూడా ఆలోచించండి, ఈ ఆస్పెక్ట్ కూడా ఉందని చెప్పిందే. పర్సనల్ గా నేను నాకు తెలిసిన వాళ్ళు నాకు ఆ పాయింట్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ కారణంగా. అండ్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్న వాళ్ళు మీరు జెన్యూన్ గా ఓపెన్ గా చెప్పండి, నిజంగా ఈ సోషల్ మీడియాలో కనిపిస్తున్నంత వర్స్ట్ సర్వీస్ ఉందా లేదంటే కొంచెం బెటర్ గానే ఉందా? ఎందుకంటే కావాలని ఎగ్జాజరేట్ చేస్తున్నారా ఓలా మీద కోపంతో, నిజంగానే ఇక్కడ సర్వీస్ రిలేటెడ్ గా బిగ్ వాక్యూమ్ కనిపిస్తుందా? మీరే ఓపెన్ గా జెన్యూన్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీన్ని బట్టి ఓలా ఎలక్ట్రిక్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుంటే అదొక ఆపర్చునిటీయా ఆర్ అవాయిడ్ చేయడం బెటర్ అని మీరిచ్చే ఫీడ్బ్యాక్ ద్వారానే అర్థమవుతుంది. తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ సోషల్ మీడియాలో ఒక రిటైర్డ్ పర్సన్ తన రిలేటెడ్ గా ఉంటున్న పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా డేటాని షేర్ చేస్తూ ఉండడం, తనకు తెలిసిన వ్యక్తి షేర్ చేస్తూ ఉండడం, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న స్టాక్స్ ని బై చేస్తే ఎంత మేరకు మన పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ అవుతుంది అనేది ఈ పోర్ట్ఫోలియో ద్వారా తెలుసుకోవచ్చు. ఆల్మోస్ట్ పోర్ట్ఫోలియో 38% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఈ స్టాక్స్ లో కొన్ని పంప్ అండ్ డంప్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయిన స్టాక్ నేమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని మంచి బజ్ లో ఉంటున్నప్పుడు, మంచి యుఫోరియాలో ఉంటున్నప్పుడు పీక్ లో కొన్న స్టాక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఎంటైర్ స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఇందులో మీరు ప్రధానంగా గమనిస్తే ₹1.21 లో ఉంటున్న స్టాక్ రిలేటెడ్ గా అండ్ ₹3.81 ఉంటున్న స్టాక్ రిలేటెడ్ గా ఈ చిన్న చిన్న స్టాక్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ మనకు ఆ ఇన్వెస్టర్ సైడ్ నుంచి కనిపిస్తుంది. అండ్ ఏ స్టాక్స్ అయితే మంచి బజ్ లో బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇంకా పెరిగిపోతాయని ఒక ఆశపడి కొన్న స్టాక్స్ ఒక లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది నేను చూపించి ఇవాళ వీడియోలో యాడ్ చేయడానికి ప్రధానమైన కారణం, ఏ స్టాక్ ని ఎక్కడ పడితే అక్కడ మనం కొంటే డబ్బులు మనం మార్కెట్ లో సంపాదించలేం. అలా అని ఎప్పుడెప్పుడు ఏ స్టాక్స్ నమ్మాలని కూడా మనం చూడాల్సిన నీడ్ లేదు. బట్ వాల్యుయేషన్ తెలియకుండా స్టాక్స్ లో ఎంటర్ అయితే 40%, 30% లాస్ మనం తీసుకొని ఓవర్ ద పీరియడ్ మనం హోల్డ్ చేస్తేనే మళ్ళీ అది మన అసల్లోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి చాలా దగ్గరలో మీకు చాలా థంబ్నెయిల్స్ కనిపించవచ్చు. ₹20 లో ఉన్న స్టాక్ 2000 కి వెళ్తుందని, 1000 కి వెళ్ళిపోతుందని, ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు దాని మార్కెట్ క్యాపిటల్ ని కూడా ఒకసారి చూడండి. ఆ ₹10 లో ఉంటున్న స్టాక్ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది? ఆ ₹1000 కో ₹2000 కో వెళ్ళిపోతే మార్కెట్ క్యాపిటల్ ఎంత అవ్వాలి?
మరి అలాంటప్పుడు ఆ సేల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి? కొన్ని టార్గెట్స్ ఎలా ఉంటాయంటే రిలయన్స్ ని కూడా దాటేసేలా ఉంటాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వీటిని కూడా దాటేసేలా ఉంటాయి. బట్ సేల్స్ చూస్తే అంతే ఉండవు. మార్కెట్ క్యాపిటల్ పరంగా వాటిని కూడా పెద్ద పెద్ద కంపెనీలు దాటేస్తాయి, కానీ సేల్స్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో కాబట్టి కొంత జాగ్రత్తగా, మీకు ఏమీ తెలియదు అనుకుంటే మాత్రం బజ్ లో ఉంటున్న స్టాక్స్ వెనక మాత్రం పడద్దు. కొంచెం టైం తీసుకోండి, మీరు ఏది మిస్ అవ్వరు. అన్నసరిగా ఎక్కడెక్కడో కనిపించే స్టాక్స్ ని, ఎవరు చెప్తున్న స్టాక్స్ నైనా మీరు స్టడీ చేయకుండా, మీరు ఓన్ గా అనాలిసిస్ చేయకుండా మాత్రం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నాట్కో ఫార్మా రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, కొంత జాగ్రత్తగా గమనించండి. ఇది ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 months లో ఒక 50% దగ్గరగా పెరిగిపోయి లాస్ట్ 1 month లో ఒక 10% దగ్గరగా కరెక్ట్ అయింది. ఈవెన్ అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఏమైనా ఫాల్ వస్తున్నా ఇది ఎందుకు ఆపర్చునిటీగా ఉంటుంది అండ్ ఎందుకు కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ డేటాను మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్న దానికి ఈ ఇంపార్టెంట్ మాలిక్యూల్ ని మీరు ఫోకస్ చేయాలి. సెమాగ్లూటైడ్ ఇది ఒక యాంటీ డయాబెటిక్ మెడికేషన్ ప్రైమరీగా చూస్తుంటే, బట్ ఇది వెయిట్ లాస్ కూడా యూస్ చేస్తారు. ఈ సెమాగ్లూటైడ్ రిలేటెడ్ గా 2 బ్రాండ్ నేమ్స్ తో మనకి ఇతర కంట్రీస్ లో మేజర్ బిజినెస్ అయితే జరుగుతుంటాయి, ఒజంపిక్ అండ్ విగోవోయ్. ఇప్పుడు అసలు పాయింట్ కి వస్తే ఈ నాట్కో ఫార్మా వాళ్ళు, మైలన్ వాళ్ళు ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకున్నారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సార్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఉంది బిజినెస్ రిలేటెడ్ గా. వేరే వేరే కంట్రీస్ లో డెవలప్డ్ మార్కెట్స్ ఉంటాయి కదా, రెగ్యులేటెడ్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా మైలాన్ వాళ్ళు బిజినెస్ చేస్తారు. రెస్ట్ ఆఫ్ ద ఇతర కంట్రీస్ లో అన్నిట్లో కూడా నాట్కో ఫార్మా వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఈ సెమాగ్లూటైడ్ రిలేటెడ్ గా పేటెంట్ మార్చ్ 2026 లో ఎక్స్పైర్ అవబోతుంది. వన్స్ ఆ పేటెంట్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఫస్ట్ ఆ డ్రగ్ ని ఇండియాలో రిలీజ్ చేసేది నాట్కో ఫార్మా వాళ్ళే. కాబట్టి 2026 మార్చ్ తర్వాత వాళ్ళకి సెమాగ్లూటైడ్ రిలేటెడ్ గా బిజినెస్ మంచిగా ఉంటుంది. ఎందుకు మంచిగా ఉంటుంది? ఈ డ్రగ్ ఎందుకు కొనాలి అందరూ? ఫ్రెండ్స్, గ్లోబల్ గా దీని సేల్స్ చూసారనుకోండి, ఈ సెమాగ్లూటైడ్ కి 2 బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి కదా, విగోవి అండ్ ఒజింపిక్. ఈ ఒజింపిక్ కి గ్లోబల్ గా $14 billion సేల్స్ ఉన్నాయి 2023 లో. తర్వాత కూడా $17 billion దగ్గరగా సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి గ్లోబల్ గా చెప్తున్నాను FY24 లో. అండ్ ఈ విగోవికి $4.8 or $5 billion దగ్గరగా సేల్స్ ఉన్నాయి. సో రెండింటికి ఒక స్ట్రాంగ్ సేల్స్ గ్లోబల్ గా ఉన్నాయి, బికాస్ ఇది బోత్ డయాబెటిక్ కి యూజ్ అవుతూ వెయిట్ కంట్రోల్ కూడా యూజ్ అవుతున్న డ్రగ్ కాబట్టి. అండ్ గ్లోబల్ గా వెయిట్ లాస్ అండ్ ఈ టైప్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కి ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా రెడీగానే ఉంటారు కాబట్టి ఆ డ్రగ్స్ కి చాలా మంచి డిమాండ్ గ్లోబల్ గా ఉంది. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ నాట్కో ఫార్మాకి వన్స్ ఇక్కడ ఇండియాలో ఉంటున్న పేటెంట్స్ కానీ ఎక్స్పైర్ అయిపోతే నాట్కో ఫార్మాకి ఎడ్జ్ ఇస్తుంది. అండ్ ఈ లోపు కూడా గ్లోబల్ గా ఈ సేల్స్ రిలేటెడ్ గా వీళ్ళు మైలాన్ వాళ్ళు కుదుర్చుకున్న టైఅప్ వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది. వీటన్నిటికి ముందు ఇవాళ వచ్చిన అప్డేట్, యాక్చువల్ అప్డేట్ అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏది కాదు, ఇవాళ వచ్చిన అప్డేట్. ఇవాళ వచ్చింది మైలాన్ అండ్ నోవో నార్డిక్స్ వాళ్ళు. యాక్చువల్లీ ఈ డ్రగ్ ని వీళ్ళు బయటికి తీసుకొచ్చింది, ఇన్నోవేట్ చేసింది నోవో నార్డిస్క్ వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఇష్యూస్ ఈ పర్టికులర్ డ్రగ్ రిలేటెడ్ గా యూఎస్ కోర్టులో సెటిల్ చేసుకున్నారు. ఎలా సెటిల్ చేసుకున్నారు అనేది మనకు బయటకు రాలేదు, కానీ సెటిల్ చేసుకున్నారు. కాబట్టి ఈ బిజినెస్ ని ముందుకైతే తీసుకువెళ్ళచ్చు. మైలాన్ వాళ్ళు ఇది సెటిల్ చేసుకున్నారు, ఇన్నోవేటర్ డ్రగ్ ఎవరైతే కనిపెట్టారో ఫార్మా కంపెనీతో సెటిల్ చేసుకున్నారు. బట్ మైలాన్ వాళ్ళు అండ్ నాట్కో ఫార్మా వాళ్ళు టైఅప్ అయ్యి ఈ డ్రగ్ ని ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ ద్వారానే వీళ్ళకి అడ్వాంటేజ్. అండ్ మార్చ్ 2026 తర్వాత ఇండియాలో పేటెంట్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి మంచి సేల్స్ ఈ డ్రగ్ నుంచి ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో బజ్ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ ఇంత ఫాలో అవుతున్న ఈ స్టాక్ లో పెద్ద కరెక్షన్ అయితే రాలేదు. మార్కెట్ లో దీని రిలేటెడ్ గా డిస్కషన్ కొంత తక్కువే ఉంది కాబట్టి మంచి సేల్స్ ఆపర్చునిటీ. కాబట్టి ఫార్మా స్పేస్ లో మీరు ఏదైనా స్టాక్ ని ట్రాక్ చేస్తూ ఏదైనా స్టడీ చేయాలనుకుంటూ ఉంటే ఈ సెమాగ్లూటైడ్ డ్రగ్ ఒక ఆపర్చునిటీ గ్లోబల్ గా ఎంత ఉంది, ఇండియాలో వీళ్ళు ఎందుకు ముందు లాంచ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ వన్స్ పేటెంట్ ఎక్స్పైర్ అయిందంటే మిగిలిన ఫార్మా కంపెనీస్ కూడా ప్రయత్నిస్తాయి, బట్ దానికి టైం పడుతుంది. ఈ లోపు వీళ్ళు గెయిన్ అయ్యే ఆ మార్కెట్ షేర్ కానీ, ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ, అండ్ సేల్స్ ద్వారా గెయిన్ అయ్యే ప్రాఫిటబిలిటీ కానీ ఇవన్నీ కూడా స్టాక్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి స్టాక్ లో ఇవాళ ఇంత బజ్ అయితే కనిపించింది. సో ప్రాపర్ గా స్టడీ చేశారంటే ఫార్మా కంపెనీస్ లో ఫర్దర్ ఆపర్చునిటీస్ కూడా మనకి రీసెంట్ టైమ్స్ లో డ్యూ టు గ్లోబల్ గా ఉంటున్న డిమాండ్, మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ కారణంగా ఫార్మా కంపెనీస్ కూడా కొంత బెటర్ ప్లే గా, ఫ్యూచర్ రిలేటెడ్ గా బెటర్ ప్లే గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టైటాన్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ Q2 FY25 అంటే నెక్స్ట్ పోస్ట్ చేసే రిజల్ట్స్ డేటా అయితే సేల్స్ డేటా వరకు పబ్లిష్ చేశారు, విచ్ ఇస్ గుడ్. టైటాన్ ది బాగుంది, కళ్యాణ్ కూడా బాగుంది. టైటాన్ వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26% గ్రోత్ తీసుకొచ్చారు. ఎందుకు వచ్చిందో కూడా మాట్లాడుకుందాం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26% గ్రోత్ అంటే విచ్ ఇస్ మోర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. కానీ ఎందుకు మార్కెట్ లో ఇవాళ స్టాక్ ప్రైసెస్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది? ఓవరాల్ మార్కెట్ ఫాల్ దానికి రీజన్ అనుకోవచ్చు. దాంతో పాటు ఎందుకు వచ్చింది ఈ గ్రోత్ అని వీళ్ళు ఇస్తున్న ఆన్సర్ అనమాట. టైటాన్ వాళ్ళైతే క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకున్న డెసిషన్స్ తో గోల్డ్ ప్రైస్ సడన్ గా డ్రాప్ అయింది కదా, దాని కారణంగానే ప్రీ బయింగ్ మనకు కనిపించేసిందని. అండ్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో ఏదైతే రెవెన్యూస్ ద్వారా వీళ్ళకి రావాల్సిందో అది ముందుగానే గోల్డ్ రూపంలో ఆల్రెడీ కొనుక్కొని ఉంటారని ప్రజలు. నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ Q3 అండ్ Q4 లో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందని. సో దట్ ఈ క్వార్టర్ లో ఏదైతే సడన్ జంప్ కనిపించిందో రెవెన్యూలో అది కమింగ్ టైమ్స్ లో సస్టైన్ అవ్వదని, వన్ టైం ఇంపాక్ట్ అనేలా మనకి డేటా కనిపిస్తుండడం. ఇవాళ టైటాన్ రిలేటెడ్
రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 26% ఇయర్ లో గ్రోత్ కనిపిస్తూ, కళ్యాణ్ రిలేటెడ్ గా ఏకంగా 39% దగ్గరగా 39% దగ్గరగా ఇయర్ లో గ్రోత్ కనిపిస్తున్నా సరే స్టాక్స్ వాళ్ళకి మనకు బజ్ క్రియేట్ అవ్వలేదు. టైటాన్ రిలేటెడ్ గా స్టోర్స్ నియర్లీ 24 దగ్గరగా ఈ క్వార్టర్ లో యాడ్ చేశారని, కళ్యాణ్ వాళ్ళైతే నియర్లీ 15 ఫ్రాంచైజెస్ దగ్గరగా ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటర్ షోరూమ్స్ ని ఇండియాలో స్టార్ట్ చేశారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. టైటాన్ రిలేటెడ్ గా మాత్రం మార్జిన్స్ ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళ స్ట్రెటెడ్ బిజినెస్ ఈసారి కొంత వీక్ గా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లాస్ట్ టైం వాళ్ళ మార్జిన్స్ కూడా లోయర్ సైడ్ ఉంటాయని గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి ఈసారి వీళ్ళు డైమండ్ రిలేటెడ్ గా బిజినెస్ కార్టలేన్ వాళ్ళని అక్వైర్ చేస్తూ వచ్చారు కదా, స్టడెడ్ జ్యువెలరీ రిలేటెడ్ గా. సో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్నా అండ్ తనిష్క్ రిలేటెడ్ గా ఉంటున్న స్టడెడ్ జ్యువెలరీ బిజినెస్, ఈ డైమండ్ బిజినెస్ ఎలా ఉంటుందో చూడాలి. బికాస్ అక్కడే వాళ్ళకి మంచి మార్జిన్స్ వచ్చేది. అబో గోల్డ్ జ్యువెలరీ వాళ్ళకి స్టడెడ్ బిజినెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. అది ఎలా ఉంటుంది అనేది కమింగ్ రిజల్ట్స్ లో మనకు తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నో సేల్స్ అండ్ స్టోర్ ఎక్స్పాన్షన్ వరకు వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇది వన్ టైం ఇంపాక్ట్ అనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి, బికాస్ గవర్నమెంట్ ట్యాక్స్ రిలేటెడ్ గా తీసుకున్న చేంజెస్ కారణంగా. నెక్స్ట్ ఇవాళ సిఈఆర్సీ వాళ్ళు పవర్ ఎక్స్చేంజెస్ రిలేటెడ్ గా డెసిషన్స్ తీసుకోబోతున్నారు, కొత్త చేంజెస్ తీసుకోబోతున్నారు. అండ్ దానికోసం పవర్ ఎక్స్చేంజెస్ ని అడుగుతున్నారు, మీకు ఎంతవరకు దీని రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయని అప్డేట్స్ అయితే కనిపించాయి. ఇది ఐఎక్స్ కి నెగిటివ్ అనేలా సోషల్ మీడియాలో డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, సిఆర్సీ వాళ్ళు గతంలో మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఏదైతే చెప్తూ వచ్చారో అది ఇది ఒకటి కాదు. ఇది ఇన్ఫాక్ట్ చాలా చాలా చిన్న చిన్న చేంజెస్ అంతే. దీనికి పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ కూడా, బిగ్ ఇంపాక్ట్ కూడా ఉండదు. ప్రెసెంట్ జరుగుతున్న సినారియోని ఇంకొంచెం స్మూత్ చేయడానికి మనం ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని మాట్లాడుతున్నారు తప్పితే బిగ్ చేంజెస్ ఏవి కూడా ప్రెసెంట్ సిఆర్సీ వాళ్ళు పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా తీసుకోవట్లేదు. సో ఐఎక్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో కంగారు పడాల్సిన, ఈ అప్డేట్ కి కంగారు పడాల్సిన నీడ్ అయితే లేదు. నెక్స్ట్ సీజీ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సెమీ కండక్టర్స్ బిజినెస్ రిలేటెడ్ గా ముందుకు వెళ్తారనేలా గతంలోనే అప్డేట్ చేశారు కదా. ఇందులో భాగంగానే వీళ్ళు ఆర్ఎఫ్ బిజినెస్ ని, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ బిజినెస్ ని రెనెసస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి $36 మిలియన్ పెట్టి అక్విజిషన్ చేస్తూ సెమీ కండక్టర్ డిజైన్ రిలేటెడ్ గా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, ఎంటర్ అవుతున్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంత బజ్ లో అయితే కనిపించింది. ఈ ఆర్ఎఫ్ కాంపోనెంట్ బిజినెస్, ఈ రేడియో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ బిజినెస్ జపాన్ బేస్డ్ రెనెసస్ వాళ్ళకి సంబంధించింది. ఆల్మోస్ట్ $56 మిలియన్ దగ్గరగా రెవెన్యూస్ సంపాదించిన సంస్థ 2023లో. అండర్ ఈ అగ్రిమెంట్ లో భాగంగా సీజీ పవర్ వాళ్ళకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీస్ అండ్ సెలెక్టెడ్ ఎంప్లాయీస్ ఎవరెవరికైతే ఈ ఆర్ఎఫ్ సెగ్మెంట్ లో, రేడియో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ సెగ్మెంట్ లో ఎక్స్పర్టైజ్ ఉంటుందో డిజైన్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ గా, వాళ్ళందరినీ కూడా సీజీ పవర్ వాళ్ళకైతే ఇస్తారు. అండ్ వీళ్ళందరినీ అండ్ ఇందాక మాట్లాడుకున్న వాటిలన్నింటినీ యూజ్ చేసుకుని సీజీ పవర్ సబ్సిడరీ ఉంది కదా, సీజీ సెమీ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎస్ఐటి బిజినెస్ చేయడానికి, అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ బిజినెస్ చేయడానికి వాటిల్లో ఈ సీజీ పవర్ వాళ్ళు వీటిని యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా బజ్ అయితే కనిపించింది. కానీ ఆల్రెడీ స్టాక్ కొంత ఓవర్ వాల్యూడ్ లో ఉంది. రిస్క్ రివార్డ్ కొంత అన్ఫేవరబుల్ గా ఇన్వెస్టర్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళ కోర్ బిజినెస్ ని అండ్ కమింగ్ టైమ్స్ లో స్టార్ట్ చేయబోతున్న బిజినెస్ ని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తుంది. కాబట్టి స్టాక్ ఇలా ఫార్వర్డ్ గా ముందుకు వెళ్ళిపోతుంది. ఏమాత్రం మంచి డిప్ ఈ కంపెనీలో వస్తున్నా అప్పుడు అట్రాక్టివ్ అవుతుందేమో. ప్రెసెంట్ కొంచెం స్ట్రెచ్ అయింది వాల్యుయేషన్స్ పరంగా అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇది తెలిసిందే కదా మనకి, చిన్న స్టాక్ లో పెద్ద ఇన్వెస్టర్ పేరు కనిపించిందంటే ఈ స్టాక్ లో అంత పెద్ద ఇన్వెస్టరే కొంటున్నాడంటే ఏదో మంచి ప్లాన్ తోనే అండ్ మంచి గ్రోత్ ఉంటుందనే కొంటాడు. కాబట్టి స్టాక్ మనం కూడా కొనొచ్చిన ఇన్వెస్టర్స్ లో బజ్ క్రియేట్ అవుతుందా? ఇదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. జ్యోతి స్ట్రక్చర్స్ రిలేటెడ్ గా, ఈ జ్యోతి స్ట్రక్చర్స్ అనే కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు పవర్ సెగ్మెంట్ లో. ఈ కంపెనీలోకి ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కచోలియా గారి నేమ్ కనిపిస్తూ ఉండడం, విత్ షేర్ హోల్డింగ్ 2.52%, 1% అబోవ్ వస్తేనే మనకి పబ్లిక్ కి తెలుస్తుంది అనమాట, లేకపోతే తెలియదు. అలాంటిది 2.52% దగ్గరగా వాటాని తను కొన్నారు. Q2 లో డేటా కనిపిస్తుండేసరికి, షేర్ హోల్డింగ్ లో డేటా కనిపిస్తుండేసరికి స్టాక్ లో ఇవాళ ఇంత బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం కి సంబంధించిన సిటిఓ, చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్ మన్మీత్ సింగ్ గారు తన పోస్ట్ నుంచి పక్కకి తప్పుకుంటున్నట్లు ఫ్రమ్ October 4 తన సిటిఓ పొజిషన్ నుంచి తన వర్క్ చేయట్లేదనేలా ఎక్స్చేంజెస్ కి పేటిఎం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం అండ్ తన ప్లేస్ లో దీపేందర్ సింగ్ రాథోర్ గారు చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్ గా నియమితులు అవుతున్నారనేలా అప్డేట్స్ కూడా పేటిఎం సైడ్ నుంచి ఎక్స్చేంజెస్ కి అయితే వెళ్ళాయి. అండ్ ఇవాళ స్టాక్ ఒక పాయింట్ లో 8% దగ్గరగా పడి ఫైనల్ గా 6% దగ్గరగా నెగిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ గ్రావిటా గురించి మాట్లాడుకోవాలి. గ్రావిటా వాళ్ళు రీసెంట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 1000 crore దగ్గరగా ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవల్ అయితే తీసుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది BSE లో ఏ టైం కి వచ్చిందని చూస్తే ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక 4:30 అరౌండ్ వచ్చింది. సో మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. అండ్ ఇది నెగిటివ్ స్టాక్ కంటే కాదు, రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరిగేసరికి వాళ్ళ కరెక్ట్ అయింది. కానీ 1000 crore దగ్గరగా ఫండ్ రైజ్ చేసి ఇది వీళ్ళ బిజినెస్ కి యూజ్ చేసుకుంటుంటే ఇంతలా పెరిగాక త్రూ ఈక్విటీ ద్వారా డబ్బుల్ని రేజ్ చేయడం కంపెనీ పరంగా మంచిదే అవుతుంది. అండ్ పర్సనలీ నాకు ఈ రీసైక్లింగ్ స్పేస్ రిలేటెడ్ గా చాలా మంచి గ్రోత్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఈ రీసైక్లింగ్ స్పేస్ లో ఈ గ్రావిటా కానివ్వండి, గణేష్ ఎకో కానివ్వండి అని కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, వాటి రిలేటెడ్ గా కానివ్వండి గుడ్ ఆపర్చునిటీ ఈ గ్లోబలైజేషన్ లో వీటికి దొరుకుతుంది అనేది నా ఒపీనియన్. ఫండ్ రైజింగ్ మంచిదే, పర్టికులర్
పర్టికులర్ గా ఇంతలా స్టాక్ ప్రైస్ పెరిగాక ఈక్విటీ ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్లీ గుడ్ థింగ్. వీళ్ళు ఈక్విటీ ఆర్ డెట్ అంటున్నారు, బట్ పర్సనల్ గా ఈక్విటీ ద్వారా రైజ్ చేయడం ఈ పాయింట్ లో గ్రావిటాక్ అయితే మంచి ఎడ్జ్ నిస్తుంది. ఆల్రెడీ అయిపోయిన అనౌన్స్మెంటే, బట్ రీసెంట్ గా డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇవాళ డెసిషన్ తీసుకున్నారు. 5:1 లో శక్తి పంప్స్ వాళ్ళు బోనస్ ని అనౌన్స్ చేస్తున్నట్లు డిక్లరేషన్ అయితే ఇస్తున్నారు. అంటే ఎవరెవరి దగ్గర అయితే ఒక్క షేర్ ఉంటుందో వాళ్ళకి అడిషనల్ గా ఒక 5 షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. అంటే టోటల్ గా ఒక్క షేర్ 6 షేర్స్ గా మారుతుంది. మరి స్టాక్ బాగా పెరగాలి కదా, ఇలా బోనస్ ద్వారా నెంబర్ ఆఫ్ స్టాక్స్ 6 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే డివైడ్ అయిపోతుంది, తగ్గిపోతుంది. మరి పెరగాలి కదా స్టాక్ అంటే. ఇది ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇవాళ జస్ట్ డెసిషన్ తీసుకున్నారు అంతే. 5:1 బోనస్ మార్కెట్ లో ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, సెబీ వాళ్ళు ఈ ఈఎస్ఎం రూల్స్ ని ఎస్ఎంఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా మోర్ స్టాక్స్ కి అప్లికబుల్ అయ్యేలా ఒక సర్క్యులర్ అయితే రీసెంట్ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక తీసుకొచ్చారు. దాని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది సింపుల్ గా ఇమేజ్ ద్వారా చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇది 1000 crore మార్కెట్ క్యాపిటల్ అబౌవ్ ఉంటున్న కంపెనీస్ కి అప్లై కాదు. మరి ఏ కంపెనీస్ కి అప్లై అవుతుందో దానికి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, కంపెనీస్ కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా? నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది ఈఎస్ఎం రూల్స్ అప్లికబుల్ అయితే, ఎందుకంటే దాంట్లో ఓవరాల్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఇఫ్ ఏదైనా ఒక స్టాక్ 50% కంటే ఎక్కువగా మూవ్ అయినా ఇన్ లాస్ట్ 3 months ఆర్ 6 months లో 75% ఆర్ 100% ఒకవేళ లాస్ట్ 12 months లో మూవ్ అయితే ఈఎస్ఎం కేటగిరీ 1 లో వేస్తారు. మాక్సిమం 5% అప్పర్ సర్క్యూట్ ఉంటుంది. ఒకవేళ ఈఎస్ఎం కేటగిరీలో 1 లో వేసిన స్టాక్ కానీ 15% మూవ్ అయింది అనుకోండి, ప్రీవియస్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో ఒకవేళ ఏ పాయింట్ లో అయినా సరే దాన్ని ఈఎస్ఎం 2 లో వేస్తారు. 5 days లో 15% పెరిగితే ఆర్ 30 days లో 30% మూవ్ అయినా దాన్ని ఈఎస్ఎం 2 లో వేస్తారు. వన్స్ ఈఎస్ఎం 2 లోకి వెళ్తే 2% అప్పర్ సర్క్యూట్ ఉంటుంది. మళ్ళీ ఈఎస్ఎం 2 లో వేసింది లాస్ట్ 30 days లో 8% కంటే అబోవ్ కానీ మూవ్ అవ్వకపోయింటే మళ్ళీ దాన్ని 1 లోకి లేదంటే 2 లోకి మారుస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ గా ఈఎస్ఎం 1 లో కూడా ఒక 90 days చూసి పైన మాట్లాడుకున్న ఫస్ట్ బి క్రైటీరియా ఉందా, ఇది మీట్ అవ్వకపోతుంటే మళ్ళీ ఈ ఈఎస్ఎం రూల్స్ నుంచి బయటకు తీస్తారు. సో అప్ టు 1000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న ఈ ఎస్ఎంఈ స్టాక్స్ ఇప్పటి వరకు ఎలా అయితే భారీగా పెరిగాయో ఇక నుంచి అలా పెరగడం అయితే కుదరదు. చిన్న చిన్న ఎస్ఎంఈ స్టాక్స్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో ఇది వాళ్ళ రిలేటెడ్ గా ఒక బిగ్ నెగిటివ్. బిజినెస్ కి నెగిటివ్ కాదు, ఈ వోలటాలిటీ, ఫ్లక్చుయేషన్స్, యూఫోరియా ఉంది కదా, దాన్ని ఇది అడ్డుకుంటుంది. ఫ్రెండ్స్, రీసెంట్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా డేటాను రిలీజ్ చేశారు అండ్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ డేటాను రిలీజ్ చేశారు. ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా కొంత స్ట్రాంగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి ఇండివిజువల్ బేసిస్ లో, బట్ కంపారిటివ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళది స్ట్రాంగ్ నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ అయితే ఈసారి క్వార్టర్స్ లో డిపాజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 7 quarter లో అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 9 quarter లో వాళ్ళ డిపాజిట్ గ్రోత్ ఉంది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. సెబీ వాళ్ళు జియో ఫైనాన్షియల్స్ అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు వీళ్ళిద్దరు టైప్ అయి వీళ్ళిద్దరి ద్వారా ఒక మ్యూచువల్ ఫండ్ ని స్టార్ట్ చేయడానికి, ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని స్టార్ట్ చేయడానికి అప్రూవల్ అయితే సెబీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా జియో ఫైనాన్స్ వాళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో కలిసి ఒకప్పుడు ఇండియాలో ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎన్సీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో కలిసి మళ్ళీ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి అంబానీ గారు అయితే ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. దానికి సెబీ అప్రూవల్ కూడా వచ్చింది రీసెంట్ మన మార్కెట్స్ October 4th క్లోజ్ అయిన తర్వాత. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు October 4th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి 2 important డెసిషన్స్ తీసుకున్నారు. ఒకటి 500 crores దగ్గరగా క్యూఐపీ ద్వారా డబ్బులు రేస్ చేయాలని, రెండవది స్టాక్ స్ప్లిట్ ని 1:2 లో చేయాలని. అంటే 10 రూపీ ఫేస్ వాల్యూ గా ఉన్నది కాస్త 5 రూపీ ఫేస్ వాల్యూ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ 2 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 2 తో డివైడ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఐపీఓ గా ఐ థింక్ July 2023 లో వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నియర్లీ 400% దగ్గరగా విత్ ఇన్ 14 months పెరిగింది. రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు అనౌన్స్ చేస్తుంది కాదు, రీసెంట్ టైమ్స్ లోనే స్టాక్ స్ప్లిట్ ఉంటుంది అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు 10% దగ్గరగా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు జస్ట్ బోర్డ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు అంతే. ఇది మార్కెట్ లో ఆల్రెడీ వచ్చిన అప్డేటే, బట్ బోర్డ్ డెసిషన్ అయితే ఇప్పుడు మనకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ 24,880 అండ్ బిలో 24,740 అండ్ ఆ బిలో 24,670. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఇవాళ మల్టిపుల్ టైమ్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ 50,350 అరౌండ్. ఇఫ్ అది బ్రేక్ అయితే 50,150, అది బ్రేక్ అయితే 49,850 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 50,970 అండ్ అబో 51,250. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ ఇవాళ విక్ ఫార్మ్ చేసి మళ్ళీ మార్కెట్ లో రివర్సల్ వచ్చింది. కాబట్టి ఆ రేంజ్ ని కొంచెం ఇంపార్టెంట్ గా చూడండి. అండ్ మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఇలా న్యూట్రల్ రిలేటెడ్ గా మార్కెట్ ని చూడడానికి మనం చాలా టైం బ్యాక్ నుంచి అవాయిడ్ చేసాం. ఈ వోల్టైల్ ట్రేడింగ్ సెషన్స్ లో అది మంచిదైంది. లేదంటే మార్కెట్ రేంజ్ అది ఇది అని మనం మాట్లాడుకున్నా ఇలాంటి వోల్టైలిటీలో డెఫినెట్లీ ఆప్షన్స్ అలా ఇబ్బంది పడేవాళ్ళు. కాబట్టి మనకి కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే కనిపిస్తుందో మార్కెట్ లో రేంజ్ మాట్లాడుకోవడానికి అప్పుడు మాత్రమే డిస్కస్ చేద్దాం. అన్నెసరీగా రేంజ్ ని ఇలాంటి వోల్టైల్ ట్రేడింగ్ సెషన్స్ లో ఇలాంటి ఈవెంట్స్ ఉంటున్నప్పుడు టచ్ చేయకపోవడం మంచిదనేది నా ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.